కూటమి విజయానికి సంబంధించి చూసుకుంటే ప్రభావితం చేసిన అంశాలు పవన్ కళ్యాణ్ కూటమికి కలిసి వచ్చాడా, లేదంటే పవన్ కళ్యాణ్కి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి కలిసి వచ్చిందా? ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటు చేయడానికి కారకుడయ్యాడు, అది మాత్రం ఒప్పుకు తీరాలి. చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజే పవన్ కళ్యాణ్. ఓకే, అంచేతే ఆ మేఘాల మీద ఆయన అరెస్ట్ అయిపోయి జైల్లో ఉంటే ఆ మేఘాల మీద ఆయన పట్టుకెళ్ళిపోయి అక్కడ తీసుకెళ్ళిపోయి అటేమో మా మేనమామ అటు మేనమామ కమ్ మామగారు, ఇటు పక్కనేమో మేనల్లుడు కమ్ అల్లుడు అటు ఇటు నుంచుని పవన్ కళ్యాణ్ గారికి స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్నికల్లో పొత్తుగా చేస్తున్నారు. అది వర్క్ చాలా పనిచేసింది. అయితే ఒంటరి అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఒంటరి అయిపోయారు. తెలియకుండానే అనేక మంది అతని నుంచి దూరం అయిపోయారు. ఈ వచ్చే ఎన్నికల్లో ఈయనకి సరైన శక్తి ప్రదర్శన జరగలేదు 2019లో. ఇప్పుడు ఓపిక కూడా తగ్గిపోయింది. ఆయన బదులు ఆయన కొడుకుని ప్రమోట్ చేయడానికి చూశారు. కొడుకు సరైన ఇంప్రెసివ్గా కనపడలేదు. ఓ ప్రభావం ముద్ర వేసుకోలేకపోయాడు. అదంతా ఆయనకి చాలా అడ్వాంటేజ్గా ఉండే ఆయన కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆ ఇన్సెక్యూరిటీలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ధైర్యం ఇచ్చాడు. ఓ మాట అన్నాడండి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు గీత గీస్తే గీత దాటినని. ఆ మాట ఎవరంటారండి? అంత బలమైన వ్యక్తి. తెలుగుదేశానికి ఒక వరమే అతను. ఓకే, ఆ మాట అనరు. ఒకవేళ అతను ఎంత స్నేహం ఉన్నా ఆ మాట పబ్లిక్గా నేను ఆయన గీసిన గీత రావటం అని అనరు. దానివల్ల డిసడ్వాంటేజ్ ఉంటుంది. నేను అదే అనుకున్నా, ఆయన వాళ్ళు మొత్తం వ్యతిరేకమైపోతారు వాళ్ళు. మేమేమో చంద్రబాబు నీ పక్క వచ్చాం, చంద్రబాబు నాయుడు పక్క వెళ్ళకుండా. నువ్వు మా నాయకుడివి, నువ్వే తీటైన వాడివి, నువ్వు యుగ పురుషుడు అని మేము అనుకున్నావు. నువ్వేమో ఆయన గీస్తే దాటినంటున్నావు. మరి రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదా మాకు అనుకుని వీళ్ళు జారిపోతారేమో అనుకున్నా. జారలేదు, ఉన్నారు. అంటే అనుభవం ఆయనకి ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ డైలాగ్ ఉపయోగపడింది, పోస్ట్ ఉపయోగపడదు. అంతే తప్ప ఇతనికేం ఉపయోగపడదు. అంచేత అన్ని రకాలుగా చూసినా ఏ మీటర్ పెట్టినా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఈవేళ 2024లో మళ్ళీ అధికారంలో తేవడానికి ప్రధాన భూమికి పోషించాడు అతను. నా విశ్లేషకుడుగా నేను అనిపించింది. దాంట్లో మిగతా వాళ్ళకి మనసు అంగీకరించేది ఒప్పుకోవడానికి కూడా. కొంతమంది ఒప్పుకోరు, నిజం తెలిసిన. నేను నిజం ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోకపోతే నా అంత దాన్ని ఏమంటారు, అవినీతి, డిజానెస్టే. హానెస్ట్ పర్సన్ ఒప్పుకుంటాడు వాస్తవాన్ని. పవన్ కళ్యాణ్ బూస్టర్ పనిచేశాడు. ఆయనకి భారతీయ జనతా పార్టీని కలపగలిగాడు. అతను లేకపోతే భారతీయ జనతా పార్టీ కూటమిలో కలవదు. కాబట్టి అతన్ని చంద్రబాబు నాయుడు ఎలాగ ఉపయోగపడ్డాడంటే కూటమిలో అందరూ అడ్వాంటేజే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఉపయోగపడ్డామని ఉండదండి. అన్నీ కలిసేస్తేనే మంచి వంటకం. ఆ మంచి వంటకం చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది, పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుంది, బీజేపీకి ఉపయోగపడింది. ఎందుకు ఉపయోగపడింది? 3 తాళ్ళు పేనేరు కాబట్టి, 3 తాళ్ళు గట్టిగా పేనేరు కాబట్టి అవతల ఒక్క లాగారు, కింద పడ్డాడు. దీంట్లో ఏ తాడు తక్కువ అయినా బలహీనం అవుతుంది. 3 తాళ్ళు పేనితే ఏమైంది? బలమైన తాడు వచ్చింది. దీంట్లో ఏ తాడు ఉపయోగపడింది అంటే అన్నీ ఉపయోగించుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఈజ్ రియల్ హీరో ఇన్ పాలిటిక్స్, ఆంధ్ర పాలిటిక్స్. ఇట్ కన్సర్న్. ఎక్కువ మాట్లాడుతున్నారు అని అనిపిస్తే మీ కర్మ.